నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఆయన ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకం కావాలంటూ వెల్లడి. అమెరికాలోని టెనెసీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి నందులపేటకు చెందిన పరిమళ దుర్మరణం. కూతురు మరణ వార్తతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం సహకరించాలంటూ తల్లిదండ్రుల విజ్ఞప్తి. ప్రజలు సైబర్ నేరాలు బారిన పడవద్దంటూ తెనాలి సబ్ డివిజన్ పోలీస్ విజ్ఞప్తి. అవగాహన వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో 3 టౌన్ పరిధిలో ప్రదర్శన. ఫోన్లకు వచ్చే ఓటీపీలు చెప్పవద్దని, యాప్లు నమ్మవద్దంటూ హెచ్చరిక. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని బోస్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని పొట్టి శ్రీరాములకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటంలోనూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఉండాలంటూ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ నివాళిలో పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని బోస్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తూ ఆయన అందించిన త్యాగ ఫలాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అమరజీవికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అమరజీవి ఆశయ స్ఫూర్తిని నేటి యువతరం అందుకుని రాష్ట్రం కోసం, దేశం కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, అచ్యుత సాంబశివరావు, పొన్నూరు శ్యామలరావు, చుండూరు సాయి గుప్తా, పొత్తూరు రాఘవ, జూటూరి శ్రీనివాసరావు, ఆలమూరి ఫణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాబత్తిని శివకుమార్ గారి సారథ్యంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించదగినటువంటి ఆయన విధానం, ఆయన చేసినటువంటి సహకారమే మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు, రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదు. ఈరోజు తెనాలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 72వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఎట్లాంటిదంటే, ఇవాళ మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామంటే, ఇంతమంది ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కేవలం అది ఒక పొట్టి శ్రీరాములు గారి వల్లే. ఆయన మరణాన్ని కొంతమంది గుర్తించకుండా డేట్లు మార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, పొట్టి శ్రీరాములు గారు త్యాగం వల్ల మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛంగా ఎవరి బ్రతుకాలు బతుకుతున్నారంటే కేవలం అది పొట్టి శ్రీరాములు గారి వల్లే. సైబర్ నేరాలపై ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రదర్శన నిర్వహించింది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలని అరికట్టేందుకు, వాటి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ పోలీసు నిర్వహిస్తున్న సైబర్ నేరాలపై అవగాహన వారోత్సవాల్లో భాగంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో 3 టౌన్ల సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు, యజమానులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ప్రదర్శన ఓవర్ బ్రిడ్జి డౌన్లో గల చెంచుపేటలో ఉమేష్ చంద్ర విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. దారి పొడవునా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతగా ఉండాలని, ఈ నేరాలపై అవగాహన కూడా కలిగి ఉండాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని చెబుతూ, ఎక్కువగా ఈ సైబర్ నేరాల బారిన ఓల్డేజ్ పీపుల్స్ పడి నష్టపోతున్నారని అన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెబుతూ, ఫోన్కు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని, పెట్టుబడి పెట్టాలని వస్తున్నటువంటి యాప్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. యాప్ ద్వారా అప్పుగా డబ్బులు తీసుకోవద్దని కూడా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు రమేష్ బాబు, రాముల నాయక్, మల్లికార్జున రావు, ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ రాజలక్ష్మి, 3 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీక్ అంతా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమాలు
మాకు ఇచ్చారు టైం టేబుల్, దాని ప్రకారం చేస్తున్నాం. మొన్న ఇక్కడ సైబర్ అవేర్నెస్ వీక్ మీద ఇదే సెంటర్లో సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకి తెలియపరచడం జరిగింది. ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి జనాల్లో ప్రజలు చాలామంది మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. వాళ్ళు ఓటీపీలు చెప్పడం, కేవైసీలు అప్డేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని పెట్టుబడులు పెడతాం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెనాల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనికి నివారించడానికి ఈరోజు మేము ఒక ర్యాలీ చేసి ఈ మీడియా ముఖంగా అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు, కేవైసీలు చెప్పొద్దు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఆథరైజ్డ్ అయితేనే బ్యాంకు ద్వారా పెట్టండి, కానీ యాప్ల ద్వారా ఎవరు పెట్టుబడులు పెట్టకండి. క్రిప్టో కరెన్సీలని అవన్నీ మోసపోతూ ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లీగల్గా ఎటువంటి శాంక్టిటీ లేదు. దీన్ని మీరందరూ గమనించి ఫ్యూచర్లో ఎవరు ఎటువంటి మోసాలకు లోన్ కాకూడదని పత్రికాముఖంగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు లాస్ట్లో సైబర్ అవేర్నెస్ ఈరోజు ముగింపు రోజు. దీని సందర్భంగా ఎవరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరి ధనాన్ని అనవసరంగా ఫోన్ ద్వారా వాడి పోగొట్టుకోవద్దు. దీనిలో ముఖ్యంగా ఒకవేళ పోయిన పక్షంలో ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ గోల్డెన్ అవర్లోనే 1930 అనే కాల్ చేస్తే ఆ కాల్ ద్వారా మీరు ఏ నెంబర్కి అయితే పంపిస్తారో అకౌంట్ నెంబరు, ఆ నెంబరు ఫ్రీజ్ చేస్తారు. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మనకే రిఫండ్ అవుతాయి. కానీ దయచేసి ఏం చేస్తారంటే 1930 అనేది గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాలను ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయవచ్చు. ఫస్ట్ గంటలో తెనాలి నందులపేటకు చెందిన సూర్య నాగశ్రీ వందన పరిమళ అమెరికాలో టెనసిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. యువతి వయసు 26 సంవత్సరాలు. కూతురు కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలోని టెనసీ స్టేట్లో సూర్య నాగశ్రీ వందన పరిమళ శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె వయసు 26 సంవత్సరాలు. కన్న కూతురి మరణం వార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి గణేష్ గాంధీ చౌక్లోని సుగుణ స్వీట్ షాప్ యజమాని. వీరికి 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె నాగామృతవల్లి, రెండో కుమార్తె నాగశ్రీ వందన పరిమళ కాగా మరో కుమార్తె యోగశ్రీ హర్షిత. అయితే నాగశ్రీ వందన పరిమళ 2022 ఆగస్టులో అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్లారు. డేటా సైన్స్లో మాస్టర్ చేస్తున్న పరిమళ సోమవారం పట్టా అందుకొనుంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున కారులో వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరిమళ తల్లిదండ్రులు గణేష్, రమాదేవితో తానా ప్రెసిడెంట్ బుచ్చయ్య చౌదరి, వాసు, కిరణ్లు మాట్లాడారు. మృతదేహాన్ని తరలించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా అమెరికాలోని టెనసిస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగశ్రీ వందన పరిమళ తల్లిదండ్రులు తమ బిడ్డ భౌతికాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు మా బాబాయ్ మా దగ్గరికి వచ్చేటట్టు చూడండి. ఎక్కువ వాళ్ళు చాలా టైం అడుగుతున్నారు. అంత లేకుండా తొందరగా వచ్చేటట్టు చూడండి. అందుకని మేము చెప్పేది ఏమీ లేదు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది మాకు తెలిసి విషయం. నమస్తే అండి. మా అక్క పేరు వందన. తను యుఎస్ వెళ్ళింది మాస్టర్స్ చేయడానికి. 2022లో వెళ్ళింది. ఇప్పుడు 2024లో శాశ్వతంగా మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయింది. తన డ్రీమ్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది. ఫ్రైడే 2కి మాకు ఫోన్ వచ్చింది, ఇలాగ తను చనిపోయింది అని. వాళ్ళకి అక్కడ midnight 3 o'clock షిఫ్ట్ అయిపోయి ఇంకో వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు సడన్గా ఆపోజిట్ నుంచి కార్ వచ్చి ట్రక్ వచ్చి డాష్ ఇచ్చింది. మొత్తం తానా వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి బాడీని ఇండియాకి వీలైనంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. December 27, 2022 వెళ్ళింది. 2024 ఇప్పుడు డిసెంబర్కి 2 years కంప్లీట్ అవుతాయి తను వెళ్ళి. ఇప్పుడు చనిపోయి తిరిగి వస్తుంది. కార్లో మొత్తం 3 ఉన్నారు. అందులో మా అక్క స్పాట్ డెడ్, ఇద్దరికేమో కొంచెం దెబ్బలు తగిలినాయి. ఒక అబ్బాయి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని చెప్పి అన్నారు. కానీ 80% బతుకుతాడు, 20% చెప్పలేము అని చెప్పి అన్నారు. మేము మొత్తం 3.
మా మధ్యలో అక్క చనిపోయింది మాకు తెలిసే విషయం. వాళ్ళు కనీసం 10 రోజులు అవుతుంది అంటున్నారు. మనోహర్ గారు సీఎం పేషీ నుంచి కూడా మూవ్ చేస్తున్నాము, ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా పాపని ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తామని నిన్న ఫోన్ చేసి మాట్లాడారు. మనం ఎంఎస్ చేయడానికి మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది. అది తన ఆశయం నెరవేర్చుకుంది. జాబ్ ప్రయత్నాలు మొదలు పెట్టాలి అంటూ ఉంది. ఈ లోపలే భగవంతుడు ఇట్లా మాకు తీరం లోడ్ చేసి తపాలా శాఖల పని సంస్కృతిని ఉద్యోగులు అధికారులు ఇదే తీరులో కొనసాగించాలని పోస్ట్ మాస్టర్ జనరల్ డివిఎస్ఆర్ మూర్తి సూచించారు. భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గ్రూప్ సి పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ అండ్ బీజీడీకేఎస్ జీడీఎస్ తృతీయ సమావేశాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన పోస్టల్ సమావేశాలకు గ్రూప్ సి ఏపీ సర్కిల్ అధ్యక్షుడు ఈ హనుమంతరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డివిఎస్ఆర్ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈమెయిల్ వంటి టెక్నాలజీ ఒకవైపు దండయాత్ర చేస్తుంటే అనుకోని శత్రువు ఈ కామర్సు మరోవైపు విస్తరిస్తోందని, ఇవి కాకుండా ప్రైవేటు కొరియర్ సర్వీసులు పోటీ పడుతున్న తరుణంలో వీటన్నిటినీ తట్టుకుని తపాలా శాఖ నిలబడటం గొప్ప విషయమని ఆయన అన్నారు. పోస్టల్ అధికారులు, ఉద్యోగులు నిబద్ధత, అంకితభావం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ నిర్వహణను ఉద్యోగులు నేర్చుకుని అమలు చేస్తుండటం వల్లనే సరికొత్త పథకాలతో తపాలా శాఖ ముందుకు వెళ్లగలుగుతోందని చెప్పారు. ఉద్యోగుల అవసరాలను అధికారులు చూస్తుంటే పబ్లిక్కు కావాల్సిన ఉద్యోగులు చూస్తుంటారని తాను తరచూ చెప్పే మాటలను ఆయన గుర్తు చేశారు. తపాలా శాఖలో ఇంత మంచి పని సంస్కృతిని కొనసాగించాలని కోరారు. గ్రూప్ సి ఏపీ సర్కిల్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకయ్య తన ప్రసంగంలో గత 2 ఏళ్ల వ్యవధిలో అసోసియేషన్ 7 డివిజన్ల నుంచి 24 డివిజన్లకు విస్తరించినట్టు చెప్పారు. వర్చువల్ టెక్నాలజీని సంఘ కార్యకలాపాల్లో వినియోగించుకోవడంలో యూనియన్ ముందంజలో ఉందన్నారు. కార్యదర్శి నివేదికను వివరించారు. సమావేశంలో భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ పాల్, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు జి బ్రహ్మయ్య, జీడీఎస్ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు ఏ వెంకట్రామరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి సంతోష్ కుమార్ సింగ్, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఖైలీరామ్ శర్మ, బీజీడీకేఎస్ ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్, బీపీఆర్ఏ ఎస్ఏ ప్రధాన కార్యదర్శి కాడిమొత్తు కృష్ణమూర్తి, ఆల్ ఇండియా బిఎంఎస్ ఓఏ ప్రేమ్చంద్, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, వివిధ విభాగాల అసోసియేషన్ నాయకులు పిబి వసంతరావు, జి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, ఆల్ ఇండియా ఐపీ ఏఎస్పీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తారకనాథ్ తదితరులు మాట్లాడారు. తొలుత బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ యూనియన్ అయినా, వెంకయ్య గారు కానీ, హనుమంతరావు గారు కానీ, వసంతరావు కానీ, ఎవరైనా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఏ క్యాడర్లో వాళ్ళైనా కలిసినప్పుడు చెప్పేది వాళ్ళు అలానే అర్థం చేసుకుంటూ ఉంటారు. చెప్పేదైనా అదే. స్టాఫ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ లాంటిది. మనం స్టాఫ్ని చూస్తే స్టాఫ్ పోస్ట్ ఆఫీసులు మేనేజ్ చేస్తారు కదా అని ఆఫీసర్స్ మీటింగ్లో అదే చెప్తుంటాం. స్టాఫ్ అవసరాలు, ప్రాబ్లమ్స్, ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ సరిగా చూసామంటే పబ్లిక్ కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు చూస్తారు అన్న సింపుల్ ప్రిన్సిపల్తోనే వెళ్తుంటాం. అది చైతన్యవంతులైన మన స్టాఫ్ ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. కాబట్టే ఈరోజు ఇంకా వచ్చే సంవత్సరం ఏం చేద్దామని భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతున్నాం. ఆ వర్క్ కల్చర్ని అందరం కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్వేస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ, ఇతర బిఎంఎస్ అఫిలియేటెడ్ సంస్థల నుంచి కానీ వచ్చిన లీడర్షిప్తో వాళ్ళకుండే సాన్నిహిత్యం వల్ల కానీ, వాళ్ళ ఆ సాంగత్యం వలన కానీ, ఆ మెచ్యూర్ లీడర్షిప్ ఆల్వేస్ అవాయిడ్ కాన్ఫ్రంటేషన్. అది కొలీగ్స్తో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్తో కానివ్వండి. కాన్ఫ్రంటేషన్ వలన సాధించేది ఏముండదు, టైం వేస్ట్, నెగిటివిటీ తప్ప. అది దట్స్ వాట్ యువర్ లీడర్షిప్ హ్యాడ్ ఆల్వేస్ షోన్. అండ్ ఎనీ అడ్మినిస్ట్రేటర్ మస్ట్ నో. మేము ఏ అడ్మినిస్ట్రేటర్ ట్రైనింగ్లో అయినా, కాన్ఫరెన్స్లో అయినా చెప్పేది అదే. We should take the staff along with us. Then only department can move forward. There is no time. E competitive age lo, we are not left with any time or resource to waste on confrontation.
యొక్క 3వ రాష్ట్ర మహాసభలు తెనాల్లో 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజుల పాటు జరుగుతున్నాయి. అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ హాజరు కావడం జరిగింది. అంటే వివిధ జిల్లాల నుంచి ఇవాళ సభకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకరు పెట్టి ఈ సమస్యలన్నీ ఎట్లా తీరాలనే దాని మీద రిజల్యూషన్స్ కూడా పాస్ అవుతున్నాయి. అయితే ఈ యొక్క సమావేశానికి పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి గారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున హాజరయ్యి వారి యొక్క అండదండలు తప్పనిసరిగా ఎంప్లాయీస్కి ఉంటాయి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ బిఎంఎస్కు సంబంధించినటువంటి యూనియన్స్ అంటే భారతీయ పోస్టల్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నటువంటి ఈ సభ్యులందరూ కూడా ఈ భారతీయ మజదూర్ సంఘ్ యూనియన్లో చేరి సమస్యలన్నింటిని కూడా సెటిల్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నా పేరు వెంకయ్య. నేను భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి విభాగానికి రాష్ట్ర కార్యదర్శిని, అలాగే ఆల్ ఇండియా సహాయ కార్యదర్శిని కూడా. ఈరోజు తెనాలిలో జరుగుతున్నటువంటి మా ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి సభ్యులందరూ వచ్చేసారు. మా యూనియన్ దినదినాభివృద్ధి చెందుతూ అంటే ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాత్రమే కాకుండా దేశహితం సమాజహితం అనే కాన్సెప్ట్ తోటి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుంది. యూనియన్ ఇలాగ పనిచేస్తున్నప్పుడు ఆ యూనియన్ డెవలప్ అవుతున్నప్పుడు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు కూడా అలానే ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చడంలో మాకు పెద్దలు తెనాలి సొసైటీ అధ్యక్షులు కాంతారావు గారు, అలాగే మా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎన్నోసార్లు పరిష్కరించినప్పటికీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా ఎంప్లాయీస్ యొక్క సమస్యల మీద కనీసం అవగాహన కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. ఈ కాన్ఫరెన్స్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో క్రింద స్థాయి నుంచి పరిష్కరించాలి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకి మూల పురుషుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న పోరాటంలో ఆనాడు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని అందించడానికి తన ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు వెనకాడలేదని డాక్టర్ చందు సాంబశివుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి త్యాగ పురుషుని ఆశయాలు ఆదర్శాలని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమ రమేష్, పెరికల రాయప్ప, కట్ట వీరయ్య, బడుగు శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి మూల పురుషుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. పొట్టి శ్రీరాములు అనేవాడు అనే వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక కులంలో పుట్టినా ఎప్పుడైతే అందరూ ఏదో కులంలో పుడతాం, ఎప్పుడైతే వాళ్ళు సమాజానికి ఒక రాష్ట్రానికి అందరికీ మేలు కలగజేయడం కోసం కృషి చేస్తారో వారు అందరి యొక్క అందరి సంపద, అందరికీ ఆరాధ్యులు, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అవుతారు. అలాంటి వాళ్ళలో ప్రప్రథములు మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలా తంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వెనకటి రోజుల్లో అందరూ మద్రాసి అటైతేనేమో నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఎంటైర్ సౌత్ ఇండియాని మద్రాసి అని పిలుస్తూ ఉండారు. అలాగే మన తెలుగు వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్నారు చెన్నైలో, అప్పుడు మద్రాసులో. మనకి సపరేట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు కోరినా, కొంతమంది వ్యతిరేకించినా పొట్టి శ్రీరాములు గారి యొక్క అమరణ నిరాహార దీక్షతో ఆమరణ అప్ టు డెత్ చనిపోయేదాకా మా నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష మామూలు నిరాహార దీక్ష కాదు, అఖండిత నిరాహార దీక్ష చేసి
తన ప్రాణాలని ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అర్పించిన తర్వాత అప్పుడు ఇచ్చారు. అప్పుడు నెహ్రూ గారు కానీ రాజాజీ కానీ అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు చాలా వరకు రాజాజీ అంటే అప్పుడు ముఖ్యమంత్రి గవర్నర్ జనరల్ చేశారు. తమిళనాడు అప్పుడు మద్రాసు ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని ఆయన ఎందుకు చనిపోయాడో ఆ ఐక్యతను కాపాడుకోవటం, ఆయన యొక్క ఆశయాలు, అందులో ముఖ్యంగా ఉండాల్సింది నిజాయితీ. గుర్తుపెట్టుకోండి, నిజాయితీ, అవినీతి లేకుండా సిన్సియర్గా నిజాయితీగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని అందరూ నిజాయితీతో సంయుక్త ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక ఆంధ్రగా తెలియజేయాలని, ప్రత్యేక ఆంధ్ర కోసమని 57 రోజులు కఠిన ఆమరణ నిరాహార చేసిన పొట్టి శ్రీరాములు గారు మరి మరణించినా కూడా ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 2 వర్గాలుగా విభజించారు. కానీ ఆయన ఇన్ని రాష్ట్రాలు చేయాలని ఆమరణ నిరాహార చేయలేదు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పాగులాడి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చినటువంటి మహనీయ వ్యక్తి అతడు. తెనాలి పట్టణంలోని వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్వామి అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక అన్నబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో 12వ నవ మండప పూజా మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. విద్యుత్ అలంకరణలతో స్వామి అయ్యప్ప మండపంను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పట్టణంలో అయ్యప్పలంతా పురవేదిక వద్దకు చేరుకుని స్వామివారి పూజా మహోత్సవాల్లో పాల్గొన్నారు. శంకరస్వామి, రామకృష్ణ, శ్రీనివాస్, కార్తీకు, శ్రీనివాసరావు, సత్యనారాయణలు అయ్యప్ప స్వామివారిపై ఆలపించిన భక్తి గీతాలు అయ్యప్ప భక్తులను భక్తి పారవస్యంలో నింపాయి. వాసవి మణికంఠ సేవా సమితి వారి 12వ నవమండప పూజా మహోత్సవానికి విచ్చేసిన స్వాములకు, భక్తులకు అందరికీ మా నమస్కారాలండి. గత 11 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో, ఆ స్వామి కరుణా కటాక్షంతో, మా గురువు గారి ఆశీర్వాద బలంతో 11 సంవత్సరాలు చక్కగా చేసాం స్వామి. ఈ సంవత్సరం 12వ సంవత్సరం చక్కగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా అన్నయ్య శ్రీదేవి స్వీట్ సురేష్ గారు కానీ, మా స్నేహితులు బీఆర్కే ఫ్రెండ్స్ కానీ, మహిళా సాంబయ్య గురుసాంగ్ గారి, శంకర్ గురుసాంగ్ గారు కానీ, రేణు అయ్యప్ప భజన బృందం, నా సోదరుడు శంకర్ స్వామి మెయిన్ నా ప్రోత్సాహంగా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నాకు వెన్నునటి నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు స్వామి. వైఎస్ఆర్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజు పురస్కరించుకుని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తులసి ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తులసి ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ కార్యదర్శి భానుమతి, మాజీ కౌన్సిలర్ షేక్ కాళేశవలి, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్, పెసర్లంక రమణ, కొడాలి క్రాంతికుమార్, కోలావాసు, అవుతు రాజశేఖర్ రెడ్డి, అన్నపరెడ్డి అనిల్, సాయి, బాబు, దీపక్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈరోజు మరి రైల్వే స్టేషన్ రోడ్లో మరి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి శివలింగేశ్వర స్వామి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యాన్నదానం మరి ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారంటే చాలా సంతోషం. మరి కుర్రాసీన గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు మా మిత్రుడు, సోదరుడు కాళిదాసు వెంకటేశ్వర గారి కుమార్తె తులసి ప్రియాంక మరి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు మరి అందరికి అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేశారు. మరి ప్రతిరోజు కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. మరి పేదలందరికీ కూడా అనాథలకి చాలా మరి ప్రతిరోజు నిత్యం కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మరి వెంకటేశ్వరరావు గారు మరి ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా తెనాలి నియోజకవర్గంలో కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమం, పుట్టినరోజు, పెళ్లి రోజు ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాళిదాసు వెంకటేశ్వరరావు గారి పాప లక్ష్మీ ప్రియాంక మరి పుట్టినరోజు ప్రతి సంవత్సరము మరి నేను వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మరి తల్లి బంగారు తల్లి నిండు నూరేళ్ళు మరి దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని, పిల్లా పాపలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరము మరి కాళిదాసు వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు కానీ మరి తన పెళ్లి రోజు కానీ మరి ఇలా పేదలకు అన్నదానం చేస్తూ ప్రతినిత్యము మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనకు కూడా నిండు నూరేళ్లు ఐరారోగ్యాలు ఇచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని భగవంతుని కోరుకుంటూ తెనాల్లోని బుర్రిపాలెం రోడ్లో నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయంను పురస్కరించుకుని దేవాలయ ఆవరణంలో పలకల అర్చన చేసేందుకు గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంలో పలకల ఆవిష్కరణ జరిగింది. 1,00,000 పలకలతో అమ్మవారికి అర్చన చేయనున్నట్లు ఈ సందర్భంగా బాలస్వామిజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా శ్రీ సరస్వతీదేవి ఆలయాన్ని తెనాల్లోని బురిపాలెం రోడ్లో నిర్మించనున్న నేపథ్యంలో సాలిగ్రామ మఠంలో పలకల ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాలస్వామిజీ ప్రారంభించారు. శ్రీ సరస్వతీదేవి ఆలయ ఆవరణలో 1,00,000 పలకలతో 108 బీజాక్షరాలు, అలాగే కోటి స్త్రీలు 8 లక్షల బీజాక్షరాలతో 1,00,000 పలకల స్తూపం నిర్మిస్తామని బాలస్వామిజీ తెలిపారు. ఈ పలకల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పలకలను అమ్మవారికి సమర్పించాలని కోరారు. ఈ పలకల ఆవిష్కరణ స్తూపాన్ని నిర్మించిన వారికి సంపూర్ణ ఆరోగ్యం, చదువు, సరస్వతీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తిని రమణయ్య, మురళీ మనోహర్, గోపు రామకృష్ణ, గోన నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, విద్యాపీఠం కమిటీ సభ్యులు, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే మనము తెనాలిలో సరస్వతీదేవి ఆలయాన్ని సంకల్పం చేయటం జరిగింది, నూతనంగా నిర్మాణం చేయాలని. ఈ పరిసర ప్రాంతాల్లో సరస్వతీదేవి ఆలయం అనేది లేదు. సరస్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్ళాలి అంటే, అందరు క్షేత్రానికి వెళ్ళాలంటే బాసర వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఈరోజు భగవతి యొక్క దివ్యానుగ్రహంతో, భక్తుల యొక్క సహకారంతో మన తెనాలి పట్టణంలో బురిపాలెం రోడ్లో విశేషంగా శ్రీ సరస్వతీదేవి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పం చేశాము. ఆ కార్యక్రమం విశేషంగా జరగాలనే సంకల్పంతో అమ్మవారికి మాఘమాసంలో 1,00,000 పలకలతో అర్చన చేయాలని విశేషమైన సంకల్పం చేశాము. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే లడ్డూ ప్రసిద్ధి. మనం ఈ సంవత్సరము జనవరిలో విశేషంగా కార్యక్రమాలు చేసుకున్నాం. ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, జనవరి 29 నుండి అప్పుడు 1,60,000 లడ్లు వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేశాము. అలాగే ఈశ్వరుడికి విశేషం అంటే రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలతో స్వామికి కూడా అలాగే 1,00,000 రుద్రాక్షల అర్చన కైంకర్యం చేశాము. సరస్వతీదేవి అనగానే మనందరికీ గుర్తొచ్చేది మన బాల్య వ్యవస్థలో చూస్తే అక్కడ ఆ సమయంలో మనకి పలక, అమ్మవారికి అత్యంత విశేషమైనది ఆరాధనలో ఈ పలక కూడా చాలా విశేషం. అలాగే రాతి పలకలు ఇంతమడికి ప్రపంచంలో ఎక్కడ కూడా 1,00,000 పలకలతో అమ్మవారికి అర్చన చేయటం, అలాగే ఆ 1,00,000 పలకలకి స్తూపం చేయటం అనేది జరగలేదు. మిగతా చోట్ల అన్ని కాగితాల మీద, అలాగే కార్డుల మీద, అలాగే రాగి రేకుల మీద చేయటం జరిగింది. మన యొక్క భారతదేశంలో, ప్రపంచంలో, మన తెనాలి ప్రాంతంలో 1,00,000 పలకలు ఒకేసారి ఆరాధన చేసి 1,00,000 పలకలతో స్తూపం చేయటం కూడా చాలా విశేషం. భగవతి యొక్క దివ్యానుగ్రహంతో, శృంగేరి ఉభయ జగద్గురుల యొక్క దివ్య ఆశీర్వచనములతో ఈ 1,00,000 పలకల పూజా కైంకర్యాన్ని ఈరోజు ప్రారంభం చేయటం జరుగుతుందన్నమాట. ఈ రోజు నుంచి భక్తాదులందరూ కూడా ఈ 1,00,000 పలకల పూజా కైంకర్యంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఈ 1,00,000 పలకల్లో కూడా ప్రతి పలక మీద ఒక శ్రీచక్రము, వాళ్ళ పేరు, గోత్రము, నక్షత్రము నక్షత్రం తెలియని వారు గోత్రము, పేరు వరకు తెలియపరచాలి. వెనకాల 108 బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఈ 1,00,000 పలకలు ఉండటం మూలాన 1,00,000 శ్రీచక్రాలు కూడా మనం స్థాపన చేయటం జరుగుతుంది. అలాగే 108 బీజాక్షరాలు ఇంటూ 1,00,000 లెక్కేసుకుంటే సుమారు 1,00,000 పైన బీజాక్షరాలు. అంటే 1,00,000 బీజాక్షరాలు ఉన్న ప్రదేశంలో మనం ఎవరైనా వెళ్ళి అక్కడ దర్శించినా, అక్కడ ప్రదక్షిణం చేసినా కూడా విశేషమైన ఫలం మనకి లభిస్తుందన్నమాట. అలాగే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తుని మన అందరం కూడా ఇవ్వాలి అనే యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది. బాలస్వామి గారి ఆధ్వర్యంలో సరస్వతి దేవాలయం నిర్మించాలని తలంపు అందరికి కలిగి మొదలుపెట్టాం. దానికి బురిపాలెం రోడ్లో స్థలం ఖరీదు చేశాం. దాంట్లో అమ్మవారి గుడి, గురునిలయం అన్నీ కట్టాలని సంకల్పించేశాం.
దాని భాగంగానే స్వామివారు 1,00,000 పలకలతో అమ్మవారికి అర్చన కార్యక్రమం పెట్టారు. దాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాం. అమెరికాలో మరో తెలుగు యువతి మృతి చెందింది. తెనాలి నందులపేటకు చెందిన సూర్య నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేసేందుకు 2022 డిసెంబర్లో అమెరికా వెళ్లింది. అక్కడ టెన్నిసిస్లో మాస్టర్ డిగ్రీ చేస్తున్న వందన పరిమళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో ఉంటున్న తల్లిదండ్రులు అక్కా చెల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు. తెనాలికి చెందిన యువతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇక్కడ నందులపేటకు చెందిన సూర్య నాగశ్రీ వందన పరిమళ అమెరికాలో ఎంఎస్ చేసేందుకుని వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో తెనాలిలో ఉంటున్నటువంటి వందన తల్లిదండ్రులు కానివ్వండి, వారి సిస్టర్స్ కానివ్వండి కూడా కన్నీటి పర్యంతమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2022 డిసెంబర్లో కూడా నాగశ్రీ వందన పరిమళ అమెరికా వెళ్ళారు. అక్కడ టెన్నిసీ స్టేట్లో ఉన్నటువంటి అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఉన్నారు. అక్కడ చదువుతూ ఉన్న నేపథ్యంలో కూడా శుక్రవారం భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం, అట్లాగే అక్కడ అమెరికాలో శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందిన నేపథ్యంలో కూడా తెనాలిలో ఉంటున్నటువంటి వందన తల్లిదండ్రులు కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి కన్నీటి పర్యంతమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ వారి ఇంటి దగ్గర ఉన్నాం. వందన పరిమళ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ తండ్రి గణేష్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ తల్లిదండ్రులు గణేష్ కానివ్వండి, తండ్రి గణేష్ కానివ్వండి, తల్లి రమాదేవి, అట్లాగే ఇద్దరు సిస్టర్స్ కూడా కన్నీటి పర్యంతమవుతా ఉన్నారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన యువతి అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అనుకోని విధంగా కూడా మృతి చెందిన నేపథ్యంలో కూడా ఆ కుటుంబంలో అయితే తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళారండి అమ్మాయి? 2022 డిసెంబర్ 27వ తారీఖు వెళ్ళిందండి. మాస్టర్స్ చేస్తాను నేను, నా కోరిక అది అని చెప్పి చేయడానికి 2022లో డిసెంబర్ 27వ తారీఖు వెళ్ళింది. మొన్నే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందే ఎంఎస్ ఎగ్జామ్ కూడా రాసింది, పాస్ అయింది. పాస్ అయిన ఒక రోజుకే తను రూమ్కి వస్తుంటే కారులో యాక్సిడెంట్ అయింది. ట్రక్ గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లోనే మా అమ్మాయి కాలం చేసింది. ప్రస్తుతం అక్కడ తానా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కిరణ్ గారని తానా మెంబరు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. నిన్న తానా ప్రెసిడెంట్ బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడాను, వాసు గారు అంటే సెక్రటరీ గారు, వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళందరూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్ పూర్తి చేసి, పేపర్ వర్క్ పూర్తి చేసి పంపిస్తాము మీకు అని చెప్పి మాట ఇచ్చారు. నేను రాత్రి మన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు కూడా 11 గంటల టైంలో ఫోన్ చేశారు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి లెటర్ పెట్టారు కదా, మమ్మల్ని ఫాలో అప్ చేయమన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేయగలిగిన సపోర్ట్ అంతా చేస్తాము. మీకు ఏ అవసరం వచ్చినా నాకు నెంబర్కి మెసేజ్ పెట్టండి. వాళ్ళ పిఏ నెంబర్ కూడా ఇచ్చారు, పిఏ గారితో చెప్పండి. మేము సీఎం పేషి నుంచి కూడా ట్రై చేస్తాము. మీకు ఎంత ఎర్లీగా పని పూర్తి చేయాలో అంత ఎర్లీగా చేసి పెడతామని మాట ఇచ్చారు మనోహర్ గారు కూడా. ఇంకా మాకు ఎంత తొందరగా మా అమ్మాయిని చూడాలని మా కోరిక అదే. ఎంత తొందరగా మా అమ్మాయిని మాకు చూపిస్తారని ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది అదే, మా అమ్మాయిని మాకు వీలుంటే తొందరగా తండ్రి గణేష్ కానివ్వండి, అట్లాగే తల్లి రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. చాలా కన్నీటి పర్యంతమవుతా ఉన్నారు. తమ కుమార్తె భౌతిక కాయాన్ని వీళ్ళని త్వరగా మన తెనాలికి తీసుకురావాలని కోరుతున్నారు. మీరు చెప్పండి అమ్మా. అదే వాళ్ళు ఇంకా చాలా టైం పట్టుద్ది అంటున్నారు. ఎంత తొందరగా వస్తే మాకు అంత మంచిదని చెప్పి మేము అదే కోరుకుంటున్నాం, తొందరగా రావాలని చెప్పి చూస్తున్నాం. లాస్ట్గా అమ్మాయి ఎప్పుడు మాట్లాడారు మీతో? యాక్సిడెంట్ జరిగే ఒక అరగంట ముందు మాట్లాడింది. ఒక అరగంట సేపు మాట్లాడింది. పెట్టేసి నేను బయటికి వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతానని చెప్పి చేశారు. ఒక పెట్టి వెళ్ళాక ఒక అరగంటకి మళ్ళీ ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా చూసుకుంటే కనుక 2022 డిసెంబర్లో వందన అమెరికా వెళ్ళారు. అక్కడ ఎంఎస్ చేసేందుకు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళారు. ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ చిన్నతనం నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా మాంటిసోరీ స్కూల్లో చదివారు. అట్లాగే అక్కడి నుంచి కూడా విజ్ఞాన కాలేజీలో అట్లా చదివి ఉన్నత చదువుల కోసం అని చెప్పి కూడా అమెరికా వెళ్ళారు. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళారు. ఈ రోజుతో మాస్టర్స్ కూడా పూర్తి చేసి పట్టా కూడా అందుకుంటానని చెప్పి కూడా తల్లితో ప్రమాదానికి ఒక అర్ధగంట ముందు కూడా తల్లితో ఫోన్లో మాట్లాడారు. పట్టా తీసుకొని ఎంతో సంతోషంగా కూడా తీసుకోబోతున్నానని చెప్పి
చెప్పి కూడా వందన చెప్పారని చెప్పి కూడా తల్లి చెప్తా ఉన్నారు. అట్లాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి భౌతికాయాన్ని కూడా వీళ్ళనంత త్వరగా కూడా తమ స్వస్థలానికి తీసుకురావాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. ఇప్పటికే కూడా ఆ ప్రభుత్వం నుంచి కూడా మనోహర్ కూడా స్పందించారు, మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు. వీళ్ళనంత త్వరగా కూడా భౌతికాయాన్ని తీసుకొస్తామని చెప్పారు. అట్లాగే అక్కడి నుంచి కూడా తానా ప్రతినిధులు కూడా వీళ్ళతో మాట్లాడి ఒక ధైర్యం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరైతే త్వరగా కూడా భౌతికాయాన్ని తెనాలి తీసుకురావాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివేందుకని చెప్పి కూడా అమెరికా వెళ్ళినటువంటి తెలుగు యువత అక్కడ అనుకోని విధంగా కూడా ప్రమాదాలను మృతి చెందడంతో కూడా వారి కుటుంబాల్లో కూడా తీరని విషాదం నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 నెలల క్రితం హైతనగర్కి చెందిన ఇద్దరు కూడా విద్యార్థులు కూడా అక్కడ అమెరికాలో వేరు ప్రమాదాల్లో కూడా మృతి చెందారు. హైతనగర్కి చెందిన యువతి కూడా ఇదే విధంగా కూడా కారు ప్రమాదంలో మృతి చెందారు. మరో యువకుడు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళి కూడా అక్కడ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. ఇట్లా తెనాలికి చెందిన యువత ఎంతో కొండంత ఆశలతో కూడా భవిష్యత్తు మీద భరోసాతో కూడా అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునేందుకు అక్కడికి వెళ్ళి కూడా ఇట్లా అనుకునే విధంగా కూడా మృత్యువాత పడతాం ఆయా కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే నింపుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యువతి భౌతికాయాన్ని కూడా వీళ్ళనంత త్వరగా కూడా స్వస్థలానికి తీసుకురావాలని చెప్పి కూడా యువతి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. తెనాలి మండలం కొలకలూరులో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో గల బీరువాలో ఉన్న వెండి వస్తువులు దుండగులు దొంగిలించుకుని వెళ్లారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తెనాలి మండలం కొలకలూరులోని వేజండ్ల శివనాగేశ్వరరావు ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు పగులుకొట్టి ప్రవేశించిన దుండగులు బీరువాలోని వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు. వేజండ్ల శివనాగేశ్వరరావు జిఎంఆర్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆయన తన భార్య 2 పిల్లలతో కలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇంట్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నిందితుడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన శివనాగేశ్వరరావు తెనాలి రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీములను పిలిపించి పరిశీలించారు. ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బెడ్రూమ్లోని బీరువా పగలగొట్టి సుమారు 10,000 రూపాయల నగదును దొంగిలించుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఇంట్లో ఉండే సభ్యులు పండుగలకు వచ్చి వెళుతుంటారని, మిగతా సమయాల్లో ఇంట్లో ఎవరు ఉండరని, ఇదే అదునుగా చూసి చోరీ జరిగిందని ఎస్ఐ చెప్పారు. చోరీ ఘటన సీసీ కెమెరాల్లో నమోదైందని, దాని ఆధారంగా త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఎస్ఐ ప్రతాప్ కుమార్ తెలియజేశారు. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో ఈ మండపం బజార్లో నాగేశ్వరరావు గారిని ఉంటారండి. ఇతను వీళ్ళు వచ్చేసి ఢిల్లీలో జిఎంఆర్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అతని ప్రాపర్ వచ్చేసి కొలకలూరు. అయితే ఇక్కడ ఏదైనా అకేషన్లుగా ఏదైనా పండుగలకు కానీ వాటికి ఇక్కడికి వచ్చేసి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా లాస్ట్ దసరాకి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే నిన్న పక్కింటి వాళ్ళు ఆ ఫ్రంట్ డోర్ బ్రేక్ చేయడం గమనించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారు ఈ విధంగా అఫెన్స్ జరిగిందని చెప్పేసి. దానికి సంబంధించి మనం క్లూస్ టీమ్ని అవన్నీ పిలిపించి వచ్చున్నాం ఇక్కడికి. మొత్తం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. అయితే వాల్యుబుల్స్ అయితే ఇంట్లో ఏం లేవండి. వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. దానికి సంబంధించింది అయితే ఏం పోయాయి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తి లేదు, తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది. దీనిలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి. హాల్లో ఒకటి పెట్టుకున్నారు, ఫ్రంట్ ఒకటి పెట్టున్నారు. మనకి అక్యూజ్డ్ కూడా ఐడెంటిఫై అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి కెమెరా ఫ్లాష్ అవగానే అతను సైడ్ అవ్వడం జరిగింది. అంటే ఇది సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగా సీసీ కెమెరాస్ లేదా ఇంటి దగ్గర కాకపోయినా కొంత రోడ్లకు సంబంధించిన కొంతమంది ఒక 10-20 మంది ఫ్యామిలీస్ కలిసి మనం ఇట్లా సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫర్దర్గా ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటే ఒకవేళ జరిగిన తర్వాత మనం ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఒకసారి అందరూ కూడా ఒకసారి దీని విధంగా ఆలోచించి ఆ ఊర్లో కొద్దిగా అవేర్నెస్ కల్పించి ఆల్రెడీ మేము మీటింగ్స్ పెడుతున్నాము సీసీ కెమెరాస్ ఈ విధంగా పెట్టండి చెప్పేసి. దాని సంబంధించి మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ విధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ. అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమరజీవి
పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితాన్ని గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని చెబుతూ అసెంబ్లీలో కూడా పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జి వేణుగోపాల్, బింగుమళ్ళ పృథ్వీ, సాయి, శంకర్ నారాయణ, ఆలపాటి శివ నరసింహరావు, దాపర్తి సత్యనారాయణ, మద్దుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా వారి ఆర్యవేసుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదానం కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పని అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాన్ని గుర్తించి ఆయన వర్ధంతిని జయంతిని అధికారికంగా చేయడానికి ఒప్పుకున్నందుకు మా అందరి తరపున, మా ఆర్యవైశ్య జాతి తరపున కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ దేశం ఉన్నన్నాళ్ళు, ఈ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు ఆయన గుర్తుగా ఉండిపోవాలని చెప్పని కోరుకుంటూ, మా అందరి డిమాండ్ ఏంటంటే ఇంత చేశారు, మా పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించాలని చెప్పని మా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మద్దుల మోహన్ గారిని పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి తెనాలి పట్టణ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరుగుతూ ఉంది. వారికి ఈ సందర్భంగా నియామక పత్రం కూడా అందజేస్తారు. తెనాలి మండలం నేలపాడు 1 నీటి సంఘ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈతర శ్రీనివాసరావు ఎన్నికైన డైరెక్టర్లను సత్కరించారు. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి కార్యాలయంలో వారిని సన్మానించుకున్నారు. తెనాలి మండలంలో శనివారం జరిగిన నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమైన నేపథ్యంలో నేలపాడు 1 నీటి సంఘానికి అధ్యక్షులుగా ఈదర శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా కనిగిరి శివప్రసాద్, కాకుమాను వెంకటేశ్వరరావు, పాలేటి విష్ణుతేజ, తాడిపోయిన రామకోటయ్య, యలవర్తి సూర్యకుమార్, కన్నెగంటి భాస్కర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు ఈదర పూర్ణచంద్రరావు, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, పోపూరి రామ్మోహన్ రావు, కాబూరి సాంబశివుడు, ఎర్రగుంట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగినవి, నీటి సంఘాల ఎన్నికలు జరిగినవి. నన్ను ఎన్నిక అయినందుకు బాగా సంతోషిస్తున్నాను. నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తెనాలి నీటి సంఘం కింద ఈదర శ్రీనివాసరావు గారు తదితర సభ్యులు ఎలక్ట్ అయ్యారు. శ్రీనివాసు పార్టీ తన చిన్న వయసు నుండి తెలుగుదేశం పార్టీలోనే చేరి తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు. ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం శ్రీనివాస్కి నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవటం. ఈ ఎన్నికకి సహకరించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎంత చిన్నవాడినైనా గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు పదవికి ఎంపిక చేస్తారంటానికి ఈ శ్రీనివాస్ ఎన్నిక నిదర్శనం. అందుకని మా ఎలక్షన్లో నేలపాడు 1కి ఈదర శ్రీనివాసరావు బాబు మా సోదరుడు అధ్యక్షులుగా, అట్లాగే కనిగంటి శివప్రసాద్, కాకుమాన వెంకటేశ్వరరావు, కనిగంటి భాస్కర్, సూర్యబాబు, విష్ణు, హైబన్ కోటేశ్వరరావు వీరు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడటానికి కూటమి ప్రభుత్వం తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా నారాయణ మనోహర్ గారు ఈరోజు ఇలా ఏకగ్రీవంగా ఎన్నికవటానికి యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన చిరు వ్యాపారి రమణకు తోపుడు బండిని అందించారు. ఇంతకు ముందు కూడా చిరు వ్యాపారి విజయమ్మకు తోపుడు బండిని జనరేషన్ టీం ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పడ్డారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా గతంలో యంగ్ జనరేషన్ టీం సాయం అందుకున్న విజయమ్మ కుమార్తె రమణకు కూడా
తోపుడు బండిని అందజేశారు. ఎప్పటి నుంచో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకు తెరువు కొనసాగిస్తున్న వీరు ఇటీవల యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ను సంప్రదించి జీవనోపాధి కోసం పూల వ్యాపారం పెట్టించమని కోరటంతో ఆదివారం యంగ్ జనరేషన్ టీం రమణకు తోపుడు బండిని అందజేసి పూల వ్యాపారం పెట్టించారు. ఇలా సహాయం చేయడం పట్ల లబ్ధిదారు రమణ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని యంగ్ జనరేషన్ టీం తెలిపింది. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, రుషిత, న్యాయవాది హరిదాస్, గౌరీశంకర్, శివ, నవీన్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇస్లాంపేటకి చెందిన రమణ గారికి ఒక తోపుడు బండిని అందించడం జరిగింది. మరి గతంలో కూడా రమణ గారు అమ్మగారు విజయమ్మ గారికి ఒక తోపుడు బండి కావాలి, పూల వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అడగగా వెంటనే మా టీం తరఫున స్పందించి విజయమ్మ గారికి ఒక బండి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ కూతురైన రమణ గారికి కూడా మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బండి అందించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా వీళ్ళ కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇలానే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ మా సేవలు ఎల్లప్పుడూ తోడుంటాయని తెలియజేస్తున్నాము. మరి ఈ రోజున తెనాల్లో ఇస్లాంపేటకు చెందిన రమణ అనే మహిళకి యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి పూలు అమ్ముకునేదానికి తోపుడు బండి ఒకటి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి ఫౌండర్ సాదిక్ గత 4 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చదువుకుంటూనే మరి తన తోటి విద్యార్థులతో మరి వారికి సంబంధించినటువంటి బంధువులతో, ఫ్రెండ్స్ అందరితో కూడా సేవా కార్యక్రమాలు చేయని ఒక సదుద్దేశంతో మరి అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజున తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాడు. దాదాపుగా ఇది 1150 కార్యక్రమాలు దాటినాయి. మరి రానున్న రోజుల్లో కూడా మరి సాదిక్కి అతని టీం అందరికీ కూడా పట్టణంలో ఉన్నటువంటి దాతలు, మనసున్నటువంటి పెద్దలు కూడా సహకరించాలి. ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబాలని వారు స్వయంగా వెళ్ళి పరిశీలించి వాళ్ళ కుటుంబ స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాతే వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చేసే సహాయం వృధా పోకూడదు, పేదవారిని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాడు. నేను లేని వాళ్ళమండి 15 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాను. అద్దె బండి మీద అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాను. ఈ అన్నోళ్ళు నాకు ఫ్రీగా బండి ఇచ్చారు వ్యాపారం చేసుకొని బతకమని. ఇచ్చిన వాళ్ళకి మీకు రుణపడి ఉంటామండి. ఆధ్వర్యంలో మేము రమణ గారికి తోపుడు బండి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం చివరి నెలలో రిమెంబర్ డిసెంబర్ అనే నినాదంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా స్వధార్ హోంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె వెంకటరమణ పాల్గొన్నారు. స్థానిక జేఎంజే స్వధార్ హోమ్ నందు తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఆ పైన ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై మోటివేషనల్ స్పీచ్ని తెనాలి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ టి వెంకటరమణ తెలియజేశారు. దీనిలో భాగంగా నిరుపేదలకు చేయూతనందించే క్రమంలో జేఎంజే స్వధార్ పాఠశాల కళాశాల విద్యార్థులు 60 మందికి చెప్పులు, మానసిక వికలాంగులకు, శారీర వికలాంగులకు కాన్వాస్ చెప్పుల్స్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హృదయమేరి, అచ్యుత సాంబశివరావు, సునీల్ కుమార్, రాజేంద్ర కుమార్ రెడ్డి, దీప్తి, దుర్గా, హవీలా తదితరులు పాల్గొన్నారు. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే సమయాన్న మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని స్లోగన్ ఏంటంటే రిమెంబర్ డిసెంబర్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూసారంటే ఇది సంవత్సరంలో లాస్ట్ నెల. ఈ లాస్ట్ నెలలో మనం ఒక సేవా కార్యక్రమం ఎందుకు చేయకూడదనే ఆలోచన ప్రతి ఒళ్ళలో కలగజేయాలని ఈ రిమెంబర్ డిసెంబర్ అనే ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసాం. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇది చేయగలిగాం. లాస్ట్ ఇయర్ సుమారు ఒక 100 మందికి రగ్గులు ఇవ్వగలిగాం. ఇక్కడ ఉన్న 61 మెంబర్స్కి ఇంక్లూడింగ్ స్టాఫ్తో కలిసి అందరికీ స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఒక 61 పేర్స్ ఆఫ్ షూస్, చెప్పుల్స్ ఇవ్వగలిగాం, శాండిల్స్. ప్లస్ ఇక్కడ స్టాఫ్కి నుంచి క్యాన్వాస్ అంటే షుగర్ ఫ్రీ చెప్పుల టైప్లో కానీ ఇవ్వగలిగాం. ఇదేంటంటే మేము లాస్ట్ ఇయర్ చేసిన ప్రోగ్రామ్కి ఒక అతను ఇన్స్పైర్ అయ్యి, ఒక అటెండర్ ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చి అతను వాళ్ళ పాప అన్నప్రాస గురించి ముందుకొచ్చి దీనికి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ కాకుండా మేము యాజ్ ఎ టీమ్ కూడా కొద్దిగా పూలప్ చేసి మేము చేయటం వల్ల ఈ ప్రోగ్రామ్ చేయగలిగాం. ఇంకా ఈ డిసెంబర్ ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లో కూడా మరిన్న కార్యక్రమాలు చేస్తాం.
సో సంవత్సరానికి ఒక నెలలో మనం చేయగలం. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ సిస్టర్ హాస్పిటాలిటీ కానీ పిల్లలు ఇక్కడ రమణ గారు చీఫ్ గెస్ట్గా మనం పిలుచుకోవటం జరిగింది. రమణ గారు కూడా వెంటనే అడిగిన వెంటనే వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ కూడా స్టేషన్ మాస్టర్ ఇండియన్ రైల్వేస్ తెనాలి స్టేషన్లో వర్క్ చేస్తున్నారు, సీనియర్ సార్. రిమెంబర్ డిసెంబర్ అన్న పేరే నాకు చాలా బాగా నచ్చింది. సునీల్ గారు పిలిచినప్పుడు వెళదామని యాంగ్జైటీ క్యూరియాసిటీతో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక ఎంత బాగా నచ్చిందంటే హృదయానికి అత్తుకుంది ఈ ప్రోగ్రాం. ఇంతమంది పిల్లలతో ఈరోజు గడపటము, వారికి ఏదో 4 చెప్పటము, వాళ్ళ నుంచి నేర్చుకోవటం కూడా జరిగింది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సునీల్ గారికి, మరి ఈ సోదరుని నడుపుతున్న మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జేఎంజే స్వదార్ హోమ్కు విచ్చేసిన పెద్దలకు, మరి ముఖ్యంగా టి వెంకటరమణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, సునీల్ సార్ గారు మా హోమ్కి విచ్చేసి మమ్మల్ని అలరించి మా సంతోషంలో పాలు పంచుకోవటానికి మా అందరినీ అలరింపచేసిన ఈ గృహానికి విచ్చేసి రిమెంబర్ డిసెంబర్ అనే ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని అందరినీ అలరించిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా స్వదారి ఇన్మేట్స్, మా స్వదా స్టాఫ్ ద్వారా మేమందరము ప్రతినిత్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవికి ఘన నివాళులర్పించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఆయన త్యాగ నిరతిని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఆయన త్యాగ ఫలాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల శ్రీనివాసరావు, బోర్లగడ్డ రామకృష్ణ, చెక్క చెన్నకేశ్వరరావు, చేమకుర్తి సుబ్రహ్మణ్యం, పద్మనాభుని కీర్తి, మలిశెట్టి గౌడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సేవలు చిరస్మరణీయం, మనందరికీ ఆదర్శప్రాయం. వారికి ఇలాగే ఘన నివాళులు అర్పిస్తూ మన జాతికి ఆ స్వామి చేసిన కార్యక్రమాన్ని అంకితం చేస్తూ వారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్నారివ సంఘం గోనుగొండ శ్రీనివాసరావు గారు, పద్మనాభన్ కార్తీకు, బోర్లగడ్డ రామకృష్ణ, సుబ్రహ్మణ్యం గారు, చక్కా చెన్నకేశ్వర గారు మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 72వ వర్ధంతి పురస్కరించుకొని నివాళులు అర్పించినాము. పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఆయన ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకం కావాలంటూ వెల్లడి. అమెరికాలోని టెనెసీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి నందులపేటకు చెందిన పరిమళ దుర్మరణం, కూతురు మరణ వార్తతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం సహకరించాలంటూ తల్లిదండ్రుల విజ్ఞప్తి. ప్రజలు సైబర్ నేరాలు బారిన పడవద్దంటూ తెనాలి సబ్ డివిజన్ పోలీస్ విజ్ఞప్తి. అవగాహన వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో 3 టౌన్ పరిధిలో ప్రదర్శన. ఫోన్లకు వచ్చే ఓటీపీలు చెప్పవద్దని, యాప్లు నమ్మవద్దంటూ హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube